గోరింటాకును ఏ ఏ సందర్భాల్లో ఎందుకు పెట్టుకోవాలి? సౌభాగ్యప్రదమైనటువంటిది, సౌందర్యాన్ని ఇచ్చేటువంటిది అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఏ ఏ సందర్భాల్లో గోరింటాకు పెట్టుకోవాలి? మామూలుగా చిన్నప్పటి నుంచి మనకి ఇక్కడ ఆషాఢ మాసంలోనే కాకుండా అట్ల తద్ది అని వస్తూ ఉంటుంది, ఉండ్రాళ్ల తద్ది అని వస్తూ ఉంటుంది. ఇవి రెండూ కూడా మనకి ఇంచుమించుగా వర్షాకాలం, చలికాలంలోనే వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. అసలు నిజానికి ఒక రకంగా అది గోరింటాకు పండగలాగా కనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే లేచి చక్కగా కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకొని ఆడుతూ పాడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు అన్నం తినిపిస్తూ ఉంటారు. ఆ విధంగా గోరింటాకు పెట్టుకోవడానికి ప్రత్యేక సందర్భాలు కూడా మనకి ఉన్నాయి. అంతేకాదు, మనకి ఈ రోజుల్లో అయితే వివాహ సందర్భాల్లో మెహందీ అని పెడుతూ ఉన్నారు. మెహందీ అని ఒక ఫంక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఏమిటి, పదుగురిని పిలిచి, ఈ మెహందీ పెట్టేవాళ్ళను పిలిచి చక్కగా పాటలు పాడుతూ పెళ్ళి కూతురికి, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ కూడా చక్కగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. అంటే అది ఒక సందర్భంగా వాళ్ళు చేసుకుని ఆ రోజు ఆనంద హేళను అనుభవిస్తూ ఉంటారు. అందరికీ భోజనాలు పెడతారు. ఆ రోజు అందరూ పాటలు పాడుతూ చక్కగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇది కొంతమందికి ఒక వృత్తిలాగా కూడా అయిపోయింది. ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు జరిగితే అక్కడక్కడ వెళ్ళి అక్కడ అందరికీ కూడా గోరింటాకు పెడుతూ ఉంటారు. అయితే నిజానికి ఒక విషయం తెలుసుకోవాలి, గోరింటాకును ఏ విధంగా పెట్టుకోవాలి? ఇప్పుడు అందరూ మెహందీ ఫంక్షన్స్లో పెట్టుకునేటువంటి గోరింటాకులో గోరింటాకు భాగం ఎంత? సన్నపు తీగలాగా రావడం కోసం అని చెప్పేసి రకరకాల యాసిడ్స్, రకరకాల కెమికల్స్ అందులో కలిపి దాన్ని వాళ్ళు తీగలాగా సాగతీసి గోరింటాకు పెడుతూ ఉన్నారు. అసలు నిజానికి అసలు సిసలైన చెట్టు నుంచి తెచ్చినటువంటి గోరింటాకును రుబ్బి పెట్టుకున్నారనుకోండి, కనీసం ఒక 10-15 రోజులైనా ఎర్రతనం పోకుండా ఉంటుంది. ఎంత కడిగేసినా దాని వాసన పోకుండా కమ్మని వాసన వస్తూ ఉంటుంది. అదే మీరు ఇప్పుడు ఫంక్షన్స్లో పెట్టుకునేటువంటి గోరింటాకును పెట్టుకుంటే 3 లేదా 4 రోజులకి ఇది మాయమైపోతుంది. సన్నపు తీగలాగా పెడతారు. ఆ డిజైన్ ఏమిటో కనిపించకుండా కూడా పోతుంది. దానివల్ల అసలు ప్రయోజనం ఏమిటి? ఆ ఒక్కరోజు మాత్రమే అది అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అది ఏం డిజైన్ పెట్టుకున్నామో కూడా తెలియదు. ఈ రోజుల్లో ఫ్యాషన్ వెరితలలు వేసి మోచేతి వరకు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏమిటి, 2 రోజులకి అది రంగు కాస్తా పోయి శరీరం మీద మచ్చలు ఏర్పడినట్టుగా కనపడుతూ ఉంటుంది. దూరం నుంచి కానీ ఫోటోల్లో కానీ చూస్తే ఏదైనా మచ్చలున్నాయా, వ్యాధి ఉందా అనేలాగా కనిపిస్తూ ఉంటుంది. అసలు మెహందీ ఎక్కడ పెట్టుకోవాలి? చక్కగా కాళ్ళకి పెట్టుకోవాలి, పారాణిలాగా పెట్టుకోవాలి, గోళ్ళకి పెట్టుకోవాలి, అరిచేతులకి పెట్టుకోవాలి, చేతి గోళ్ళకి కూడా పెట్టుకోవాలి. అంతే తప్ప మోచేతుల వరకు, మోకాళ్ళ వరకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అసలు ఏదైనా ఒక వస్తువును మనం ఉపయోగిస్తున్నాము, ఒక సందర్భంలో ఉపయోగిస్తున్నామంటే దానికి ఉండేటువంటి ప్రయోజనం ఏమిటి, దానికి ఉండేటువంటి శక్తి ఏమిటి, అది ఎందుకు పెట్టుకుంటున్నాము అనేటువంటి అవగాహన పెట్టుకునే వాళ్ళకి ఉండాలి. అలా కాకుండా ఒక ఫ్యాషన్ లాగా వృత్తి చేసుకునే వాళ్ళని పిలిచి వాళ్ళ చేత పెట్టించుకుని, మరీ తక్కువ ఖరీదేం కాదు, ఒక పెళ్లి సందర్భంలో గోరింటాకు పెడితే 20,000, 25,000 దాకా తీసుకుంటారు. తీసుకుని 15 మందికో 20 మందికో గోరింటాకు పెట్టేసి వెళ్ళిపోతారు. సరే, అది వాళ్ళకి వృత్తి కావచ్చు, వీళ్ళకి సరదా కావచ్చు, అది సందర్భం కూడా కావచ్చు. అయినప్పటికీ విమర్శ కాదు, కానీ ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు దానిలోని ప్రయోజనాన్ని, అంతరార్థాన్ని, ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది తెలుసుకుని చేయటం వలన డబ్బు ఖర్చు కాదు, పైగా దాని ప్రయోజనాన్ని మనం పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఏం చేయాలి? గోరింటాకుని ఇంకా ఏ సందర్భాల్లో పెట్టుకోవాలి? మనం వ్రతాల్లో పెట్టుకుంటూ ఉన్నాం, ఉపనయనం, పెళ్ళి ఇలాంటి సందర్భాల్లో పెట్టుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మరో సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. అదేమిటంటే, ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే కాకుండా ఎండాకాలంలో ఎవరికైనా పిల్లలకు అమ్మవారు అయ్యింది అంటే, లేదా బాగా శరీరంలో వేడి చేసి కురుపులు వస్తున్నాయి అంటే, అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా అరికాళ్ళకి చెట్టు నుంచి తెచ్చినటువంటి గోరింటాకు రుబ్బి దాన్ని బాగా పాదాలకి మర్దన చేసి, పాదాలకి ఒత్తుగా పెట్టేసి, పులిమేసి ఏదైనా
తడిగుడ్డ దాని చుట్టూ కట్టండి. అలా కట్టడం వల్ల ఎందుకండి అంటే దానివల్ల ప్రయోజనం ఉంది. అమ్మవారు అయినటువంటి వాళ్ళకి 1 గంట 2 గంటల్లో లేదా ఒక పూటలో ఒళ్ళంతా కూడా పొక్కులు వచ్చేస్తాయి, వ్యాపించేస్తుంది అది. అయితే కొంతమందికి కంటిలో కూడా అమ్మవారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా శరీరంలో ఉష్ణశక్తి చాలా ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలకి ఒక్కోసారి కంటిలో కూడా పొక్కులు వచ్చి అంధులైనటువంటి అవకాశాలు, అంధులైనటువంటి వాళ్ళు కూడా మనకి చరిత్రలో చాలామంది